ఎన్నికల్లో పాలకుర్తిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణకిషోర్, హరిప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆ ఇద్దరే కారణమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. విదేశాల్లో ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వచ్చాక మరోసారి సమావేశం ఉంటుందని మల్లు రవి తెలిపారు. ఝాన్సీ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద కొన్ని వివరాలు వారితో అడిగి మాట్లాడటం జరిగింది. అక్కడ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాల గురించి, వారు ఇంత ముందు ఇచ్చినటువంటి అభ్యర్థుల మీద కంప్లైంట్స్ మీద మళ్ళీ అదే విధంగా ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఈ కంప్లైంట్స్ అన్ని విన్న తర్వాత పాలకుర్తి ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు, వారు 30వ తారీఖు వస్తారట. మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు కమిటీ ముందుకు వస్తారని చెప్పారు. వారి దగ్గర వివరాలు తీసుకున్న తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారితోనే, అదే రకంగా ఆ జిల్లాకు పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి వేము నరేందర్ రెడ్డి గారితో, అక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడితో, అవసరమైతే ఇతర నాయకులందరితో మాట్లాడి దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఫైనల్ నిర్ణయం ఏది తీసుకోవటం లేదు. మీడియాతో మాట్లాడేందుకు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి నిరాకరించారు. This is not the time to